అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు గురువు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. మీనరాశి వారికి గురువు యొక్క వక్రగతి ఏ విధమైన సుఫలితాలు ఇస్తుందా అశుభఫలితాలు ఇస్తుందా అనేటటువంటి విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వక్రగతి అక్టోబర్ 9న ప్రారంభమై అక్టోబర్ 9, 2024న ప్రారంభమై ఫిబ్రవరి 4వ తారీఖు 2025 వరకు ఈ వక్రగతి జరుగుతూ ఉన్నదండి. ఇది కొంచెం అందరూ గమనించగలరు. ఈ సమయంలో మీన రాశి వారికి గురువు యొక్క వక్రగతి ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అనేది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మీన రాశి వారికి గురువు ద్వితీయంలో ఉన్నట్టుగా మన ఫలితాలు చెప్పుకోవాలి. ఎందుకంటే వృషభంలో ఉన్నారు ఆయన, కానీ వక్రగతి కారణంగా ద్వితీయంలో ఉన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు యొక్క ఫలితాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఈ మీనరాశి వారికి ద్వితీయంలో ఉండటం ద్వారా ఆ మంచి వాక్కు, కుటుంబ సౌఖ్యము ఇత్యాదులన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఇంట్లో ధన ఆదాయం బాగుంటుంది. ముఖ్యంగా ఈ విధమైనటువంటి సంసారం అంతా, కుటుంబం అంతా కూడా ఆనంద ఉత్సాహాలతో ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ మీనరాశి వారికి ఆయన ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల జరుగుతూ ఉంటుంది. శుభ ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ మీనరాశి వారికి 5వ ప్రభావం, గురువు యొక్క ప్రభావం 5వ స్థానం మీద విశేష దృష్టి, 7వ స్థానం మీద సామాన్య దృష్టి, అలాగే భాగ్యస్థానం అయినటువంటి వృశ్చికం మీద కూడా శుభ దృష్టి పడుతూ ఉన్నాయి. ఆ స్థానాలను కూడా గురువు ప్రభావితం చేయడం ద్వారా అక్కడ మంచి పిల్లల యొక్క చదువు సంధ్య విషయంలోనూ, ఒక క్రమశిక్షణగా మసలటంలోనూ, అలాగే 7వ స్థానంలో ఉండటం వలన భార్యాభర్తల మధ్య అనురాగము, అలాగే జాయింట్ వ్యాపారము అంటే ఇద్దరు భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తుంటే వారి యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. అలాగే భాగ్యస్థానంలో వలన అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలు కూడా పొందడానికి మనకి ఈ మీనరాశి వారికి గురువు సహకరిస్తూ ఉన్నారు. అన్ని సౌఫలితాలే కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ గురువుకి ప్రత్యేకించి శాంతులంటూ చెయ్యక్కర్లేదు, కానీ వదిలిపెట్టవద్దు. రోజు మీరు నిత్యము ఏ విధమైనటువంటి పూజ చేసుకుంటూ ఉంటారో దేవుడికి, అదేవిధంగా ఈ నవగ్రహాల యొక్క పూజ లేకపోతే శ్లోకమో ఏదో ఒకటి చదువుకోండి. అంతా శుభప్రదమైనగానే జరుగుతూ ఉంటుంది. అందుచేత ప్రత్యేకంగా శాంతి ప్రక్రియలు అయితే ఏమీ అవసరం లేదు. కానీ అన్ని మంచి 4 స్థానాలు ప్రభావితం అవుతున్నాయి. ఇక్కడ అన్ని శుభ ఫలితాలే కలుగుతూ ఉంటాయి. అదే దుష్ట ప్రభావం కనుక ఉన్నట్టయితే 4 ఇప్పుడు విశేష దృష్టిలో ఉన్నటువంటి 3 గ్రహాలు కూడా ఇదే రకమైన ఫలితాలను చూపిస్తూ ఉంటాయి. 4 గ్రహాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఉన్న ప్రదేశము, 7వ స్థానము, విశేష దృష్టిలు అంటే గురువుకి 5, 9 ఎలా అయితే ఉన్నాయో, శనికి 3, 10 స్థానాలు, కుజునికి 4, 8 స్థానాలు, ఆ విధంగా తనున్న స్థానంతో పాటు 4 స్థానాలు ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఈ 3 గ్రహాలు చాలా ప్రముఖంగా వాటిని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. గురుగ్రహ బలం లేనప్పుడు ఏం చేయాలి? ఉన్నప్పుడని కాదు, ఉన్నప్పుడైనా లేనప్పుడైనా గురుగ్రహం గురించి మన జపాలు, మంత్రాలు, రకరకాల మంత్రాలు ఉన్నాయండి. నేను మీకు బీజాక్షర మంత్రాలు చెప్తాను. ఇవి మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటాయి. అది 11 కూడా నేను చెప్తాను. ఒక్కోటి 2 సార్లు చెప్తాను. అది మీరు అవసరమైనప్పుడంతా కూడా మీరు పెట్టుకుని వినడానికి వీలుగానే ఉంటుంది. ఇది ఒక్కసారి చూసి నేర్చేసుకున్నాం కదా అనేది లేదు, నోటికి రాలేదు కదా అనుకోక్కర్లేదు. ఇందులో ఈ 11 మంత్రాలు నా దగ్గర ఉన్న 11, 12 రకాలు ఉన్నాయి. ఇవి చెప్పడం ద్వారా ఇందులో మీకు ఏది సులువుగా అనిపిస్తే, పలకటానికి ఏది సులువుగా అనిపిస్తే దాన్ని ఎంచుకోండి. అది మీదే ఛాయిస్. 11 రోజు చదవాలని మాత్రం అనుకోకండి. ఇందులో ఏదో ఒకటి ఎంచుకోండి. ఎంచుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా, ఈ జపం ఫలితాలు మీకు మామూలుగా వేదమంత్రం ఉందనుకోండి, ఓం బృం బృహస్పతయే నమః, ఓం బృం బృహస్పతయే నమః, ఇది ఒక మంత్రం అండి. ఇది పలకడానికి అన్నిటికంటే సులువుగా ఉంటుంది. ఇకపోతే రెండవది, ఓం ఐం క్లీం బృహస్పతయే నమః, ఓం ఐం క్లీం బృహస్పతయే నమః.
అండి. ఇక మూడో మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌం బృహస్పతయే నమః. ఓం హ్రాం హ్రీం హ్రౌం బృహస్పతయే నమః. ఇక నాలుగో మంత్రం ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ యచ్చ స్వాహ. ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ యచ్చ స్వాహ. ఇది నాలుగో మంత్రం అండి. ఇందులో ఏదో ఒకటే చదువుకోవాలి. మనం చెప్పేట్టు 11, 12, 13 ఎన్నైనా ఉండేవి. ఒక్క మంత్రాన్ని మీరు ఎంచుకోండి, మీకు ఏది సులువు అనిపిస్తే దాన్ని. ఇక ఐదో మంత్రం దగ్గరికి వస్తున్నాం. ఓం జాం జీం జూం సం బృహస్పతయే నమః. ఓం జాం జీం జూం సం బృహస్పతయే నమః. ఇది ఐదో మంత్రం అండి. ఇక ఆరో మంత్రం దగ్గరికి వెళదాము. ఓం నమః శివాయ నమః. ఓం శిం శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శిం శివాయ నమః. ఆరో మంత్రం అయిందండి. ఏడో మంత్రం ఓం ఐం హ్రీం సురగురో అభీష్టం యచ్చ యచ్చ శ్రీం శ్రీం ఐశ్వర్యం దేహి దేహి స్వాహ. ఓం ఐం హ్రీం సురగురో అభీష్టం యచ్చ యచ్చ శ్రీం శ్రీం ఐశ్వర్యం దేహి దేహి స్వాహ. 7 మంత్రాలు అయినాయండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం వం సౌః ఐం గురవే నమః. ఓం కం లం ఈం ఏం బృహస్పతి గ్రహాయ హ్రీం సర్వారిష్టాన్నాశయ నాశయ స్వాహ ఐం ఓం. ఓం కం లం ఈం ఏం బృహస్పతి గ్రహాయ హ్రీం సర్వారిష్టాన్నాశయ నాశయ స్వాహ ఐం ఓం. 9 మంత్రాలు అయినాయండి. ఇక 10వది చెప్పుకుందాం. ఓం హ్రీం శ్రీం ఐం గ్లౌం గ్రహపతయే బృహస్పతయే ఏం టః శ్రీం టః ఐం టః స్వాహ. మరలా ఒకసారి చెప్పుకుందాం. ఓం హ్రీం శ్రీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే ఏం టః శ్రీం టః ఐం టః స్వాహ. ఈ టా మాత్రం మొదటిది కాదండి, రెండోది ఒత్తు టా. అది కూడా స్పష్టంగా పలకాలి. టహా కాదండి, ఠహ. తెలుస్తుంది కదా? ఓకే. ఇక 11వది ఓం హ్రీం శ్రీం బ్లీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే వీం టః శ్రీం టః ఐం టః స్వాహ. మరొక్కసారి చెప్పుకుందామండి. ఓం హ్రీం శ్రీం బ్లీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే వీం టః శ్రీం టః ఐం టః స్వాహ. ఇది 11వ మంత్రం అండి. ఇంకా చాలా ఉన్నాయి. చాలు. 11లో మీకు అనుకూలంగా ఉన్నటువంటిది, పలకడానికి అనుకూలంగా ఉన్నటువంటిది, పలకగలని నమ్మకం ఉన్నటువంటి దాన్ని ఎంచుకోండి. ఏదో ఒక్కటి చాలు. అన్నీ చదవాలని కాదు. మీకు చెప్పినవి 11 రకాలు ఉన్నాయి. ఇందులో మీకు సులువైన దాన్ని, అనుకూలమైన దాన్ని మీరు ఎంచుకోండి. రోజు పారాయణ చేయండి. ఇది చాలా త్వరగా 16,000 జప సంఖ్య చాలా ఈజీగా అవుతూ ఉంటుంది. ఈ గురువుకు సంబంధించి మనకి పంచాంగంలో కూడా శ్లోకాలు ఉన్నాయండి. గాయత్రి మంత్రాలు కూడా ఉన్నాయండి. ఈ నవగ్రహాలకి గాయత్రి మంత్రాలు కూడా ఉన్నాయి. చేత వాటిలో ఆ గాయత్రి మంత్రాల్లో కూడా అవి కూడా ఒక 6, 7, 8 ఉన్నాయి. అందులో ఒకటి మాత్రం మనం చెప్పుకుందాము. అది గురువుకు సంబంధించినటువంటి గాయత్రి మంత్రం.
ఇది కూడా మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, చూసుకోండి. మీరు ఎప్పుడు కావాలన్నా వినవచ్చు. ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కాబట్టి మీకు అది రాసుకోవచ్చు కూడా, పెన్ను పేపర్ తీసుకొని, లేదా వినొచ్చు. ఏ విధంగా అయినా సరే మీ సౌకర్యం. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. మరొక్కసారి చెప్తానండి ఇదే మంత్రాన్ని. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. ఈ గురువుకి ఇంకా విశేషంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి గ్రహచారం దగ్గరికి వచ్చేటప్పుడు ఒక సంవత్సరం కాలం పాటే మన దగ్గర ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అది కొన్ని సుఫలితాలు ఇవ్వచ్చు, కొన్ని అశుఫలితాలు ఇవ్వచ్చు. ఇప్పుడు జాతకంలో కనుక మనకు గురుగ్రహం అనుకూలంగా ఉందా మొత్తం చాలా బాగుంటుంది. కొన్ని ప్రతికూలమైంది అనుకోండి, అప్పుడు అది 16 సంవత్సరాల పాటు మనని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటప్పుడు అంటే కొంచెం విశేషంగా చేసుకోవాల్సి ఉంటుంది. అంచేత అక్కడ మీరేం చేయాలి అంటే, ఈ గురువుకి సంబంధించి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామావళి, 108 నామాలతో ఉంటాయి. అది కూడా చేసుకుని గురువుకి పూజ చేయవచ్చు. అలాగే ఇదే అష్టోత్తర శతనామ స్తోత్రం అని ఉంటుందండి. అంటే 108 నామాలలాగా విడివిడిగా నామాలు కాకుండా స్తోత్ర రూపంలో, అంటే శ్లోకాల రూపంలో ఉంటుంది. దాన్ని స్తోత్రం అంటారు. శ్లోకాల రూపంలో ఉన్నదాన్ని స్తోత్రం అంటారు. దాన్ని కూడా చేసుకోవచ్చు. 108 నామాలు విడిగా చేసుకోవచ్చు, లేదా ఆ విధంగా చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో మనకి ఏమవుతుందంటే, ప్రతి గ్రహం వల్ల, ఏ గ్రహమైనా కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మనం గురుగ్రహం గురించి చెప్పుకుంటున్నాం, కొన్ని సందర్భాలలో కొంచెం మనకి అపాయం జరిగేటటువంటిది, ఆరోగ్య సంబంధమైనటువంటివి, దెబ్బలు తాకేటటువంటి సందర్భాలు కూడా ప్రతి గ్రహం వల్ల కలుగుతుంటాయి ఉన్న స్థానాన్ని బట్టి. కాబట్టి గురుగ్రహం వలన ఇలాంటి సూచనలు మనకి కనుక తెలిస్తే, అంటే మనకు తెలియడం అంటే మన మీ గురువులు ఎవరైతే ఉన్నారో వారు చెబితే, అటువంటి పరిస్థితుల్లో అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఈ దెబ్బలు తాగుతాయని తెలిసినప్పుడు మనం గురు కవచం అని ఉంటుందండి. కవచం అంటే ఇప్పుడు ఆ మాట వినే ఉంటారు మీరు. గురువుకు సంబంధించి కాదు, కవచం. పూర్వం యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజులు సైన్యము కవచం వేసుకుంటారు. వాడి కొట్టినటువంటి కత్తి దెబ్బ తాకకుండా పైన ఇనపదేదో ఉంటుంది అన్నమాట, దానికే తగులుతుంది, మనిషికి దెబ్బ తగలదు. అందుచేత ఆ విధంగా ఇక్కడ గురు కవచం. ఆ గురువు వల్లే మనకి కొంచెం అనారోగ్యమో లేకపోతే దెబ్బలో తగిలేటట్టున్నాయి, ఏ భాగాన్ని తగులుతుందో తెలియదు. కాబట్టి ఇక్కడ ఈ గురుగ్రహం యొక్క కవచం మాత్రం అన్ని భాగాలు ఇందులో వస్తుంది. ఆ రకమైనటువంటి కవచం చదువుకోవటం వల్ల మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు, అది తగలవలసినటువంటి దెబ్బలు తగలకుండా వాటి నుంచి మనల్ని ఆ గురు భగవానుడే మనల్ని రక్షిస్తూ ఉంటాడు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అందుచేత అది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అందుచేత ఇది కూడా మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుందండి. ఇది మీరు చదువుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు రాసుకోవడానికి వీలుగా, ఇది కొంచెము 10 శ్లోకాలు ఉంటాయి, 20 లైన్లు ఉంటాయి. అది కొంచెము చదవగలిగితే చదువుకోండి. అది కవచం అనేటటువంటిది. లేదా మీరు ఈ సంస్కృతం యొక్క అక్షరాలు, ఈ విసర్గలు, ఉదాత్త అనుదాత్తాలు, ఇది అంటే శ్లోకాల్లో ఏముండవు అనుకోండి, ఉదాత్త అనుదాత్త స్వరితాలు. కానీ మొత్తం మీద కొంచెం ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు లాంటివి ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వాటిని మీరు చదవగలిగితే చాలా మంచిది. ఓకే, లేదు ఒక బ్రాహ్మణ్ పెట్టి చదివించుకోండి. ఏమండి, చదువుతారు, చక్కగా పారాయణ చేస్తారు. మీకు అన్ని రకాలైనటువంటి మీకు శుభాలు కలుగుతాయి. వచ్చే ఆపదని ఆయన ఆదుకుంటాడు. ఆయన వల్ల కలుగుతోంది కాబట్టి ఆయనే పారాయణ చేసినప్పుడు ఏం చేస్తాడు? ఆయనే కాపాడుతాడు. ఇంక దారి లేదు ఆయనకి. పాపం మీరు ప్రార్థించినప్పుడు ఏం చేస్తాడండి? మనకు రామాంజనేయ యుద్ధం చూడాల, రామాస్త్రం వదిలిపెట్టాడు ఆంజనేయుడి మీద. దానికి ప్రపంచంలో తిరుగులేదు. రామాస్త్రానికి, బ్రహ్మాస్త్రానికి, ఈ శివుడి యొక్క త్రిశూలానికి, సుదర్శన చక్రానికి తిరుగులేనటువంటివి సృష్టిలో. అలాంటి రామాస్త్రాన్ని ఆంజనేయ మీద ప్రదర్శించాడు. ఏం చేశాడండి అప్పుడు ఆంజనేయ స్వామి? రామనామం చెప్పించాడు, ఆయనే కొట్టాడు, ఆయనే రక్షించుకోవాల్సి వచ్చింది. చూడండి ఎంత తమాషగా ఉంటాయి అవన్నీ. ఆ రకమైనటువంటి ఆయనే కాపాడతాడు మిమ్మల్ని.
ఆయన ద్వారా వస్తుంది కాబట్టి ఆ వచ్చే ఆపద ఏదైతే ఉందో ఆయన ద్వారా వస్తుంది కాబట్టి మీరు ఆయన యొక్క స్తోత్ర పారాయణలు కవచాలు అవి చేస్తారు, ఆయన కాపాడతాడు అంతే. ఈ విధంగా చక్కటి ఫలితాలన్నీ చాలా ఉన్నాయని ఆ విధమైనటువంటి చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. శుభం భూయాత్.